ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాల్ని మాట్లాడుతూ ఉంటుంది. అయితే బైబిల్లో అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విశ్వాసం. బైబిల్లో చాలా ముఖ్యమైనది ఈ విశ్వాసం అనేది. మిమ్మల్ని అందరినీ అందరిని ఏమని పిలుస్తారంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే విశ్వాసులు అంటారు. కనుక విశ్వాసులకి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. ఈ రోజున బైబిల్ గ్రంథంలో విశ్వాసము అనేక విధాలుగా దేవుడు ప్రస్తావిస్తూ వచ్చాడు. వాటిని ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనము. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఘ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. మీరే బిడ్డలతో నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక్కడ మనం చూసిన ఈ లేఖనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటాడంటే, వారు ఎలాగున్నారంట? నేను వారికి, దేవుడు అనుకుంటాడంట, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమోగునో చూచెదనో. వారు మూర్ఘ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. మూర్ఘ చిత్తము. మూర్ఘ చిత్తం అంటే ఏంటి? మూర్ఘ చిత్తం అంటే ఎవరు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు చేసేదే చేస్తారు. అది ఒరే ఎలా కాదు, ఇలాగెళ్తే ఇలాగ అవుతుంది అని ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళకి చెప్పి చూసినా కానీ, ఎవరు చెప్పినా కానీ ఆ మాటలు వాళ్ళు వినరు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో, వాళ్ళు ఎలాగ ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అలాగే ఉంటారు. 100 మంది కాదు, 1000 మంది చెప్పినా కానీ వాళ్ళ మనస్సు మారదు. వాళ్ళని మూర్ఘ చిత్తము కలిగిన వారు అంటారు. అందుకనే వాళ్ళకి దేవుడు ఇక్కడ ఏం పెట్టాడంటే, విశ్వాసం లేని పిల్లలు. ఈ మూర్ఘ చిత్తం గల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళకి విశ్వాసం లేదన్నమాట. విశ్వాసము లేనివారు. ఈ రోజున దేవుని యందు మరి విశ్వాసం ఉంచవలసినటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మరి విడిచిపెట్టి. చదవండి 32వ అధ్యాయంలో 15వ వచనము. యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించెను. నువ్వు క్రొవ్వి బలిసి మందుడువైనందున వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి, చూసారా, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు వీళ్ళు. మూర్ఘ చిత్తం అంటే వీళ్ళు తమని పుట్టించినవాడు, తామును కన్నవాడు ఎవరు? దేవుడు. అటువంటి దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారన్నాడు. అంతేకాదు 18వ వచనంలో, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. చాలు. కనుక దేవుణ్ణి మర్చిపోతారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కనుక వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే మూర్ఘ చిత్తము కలిగిన వాళ్ళు, విశ్వాసము లేని పిల్లలు. విశ్వాసము లేని పిల్లలు. తిన్న ఇంటి వాసాలో లెక్క పెట్టడం అంటే ఏంటి? పేదోడికి వచ్చాడనుకో, వాడికి కూర్చోబెట్టి రే బాబు భోంచేయాలని చెప్పి ఆ యజమాని ఇస్తరాకేసి మంచి పప్పానం వేసి మంచి వేడివేడి అన్నం పెట్టి పచ్చని వేసి వాడికి అన్నం పెడితే ఆ వాసాలంటే లెక్కెడుతుంటాడు, తింటా ఉండి. దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాము? దేవునికి అనుకూలంగా నడవట్లేదు, దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నాం. అందుకనే వీళ్ళు విశ్వాసము లేని పిల్లలు అంటున్నాడు దేవుడు.
దేవుని మాటలు, దేవుని వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి జీవించినప్పుడు వాళ్ళని విశ్వాసులు అంటాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయి, దేవుని విడిచిపెట్టేసి, దేవుని మార్గాల్లో కాకుండా సొంత మార్గాల్లో నడుచుకునే వాళ్ళని దేవుడు పెట్టిన పేరేంటంటే మూర్ఘ చిత్తము కలిగిన విశ్వాసము లేని పిల్లలు. ఎవరంటే చెప్పనండి, విశ్వాసము లేని పిల్లలు. కనుక ప్రియులరా, దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనమందరం కూడా విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి, విశ్వాసం కలిగిన వారుగా జీవించాలి. అంతే తప్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మర్చిపోయి మన సొంత ఉద్దేశాల్లో మనం నడిస్తే దేవునికి చాలా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం, దేవుని దుఃఖ పెట్టిన వాళ్ళం మనము అవుతాం. కనుక దేవునికి మన ద్వారా సంతోషం కలగాలి. ఇప్పుడు మనకన్నా పిల్లల ద్వారా మనకి ఏమి రావాలి చెప్పండి? సంతోషం రావాలి. మన మధ్య ఆ ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చింది. సొంత తండ్రే చెప్తున్నాడు, వాడిని చంపేసేయండి, వాడిని శిక్షించండి, వాడు మరణానికి పాత్రుడు అని చెప్పి ఒక తండ్రి ఆ కొడుకు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు? పిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టం. పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలకి అన్ని పనులు చేసి వాళ్ళకి ఏది రాకుండా అంత పెద్దోళ్ళు చేస్తారో, కానీ అంత పెద్దోళ్ళు చేసిన ఆ పిల్లల్ని శిక్షించండి, ఆ పిల్లలకి వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి శిక్ష రావాలని తండ్రి ఎందుకు కోరుకుంటున్నాడు? అంటే ఆ బ్రతుకుకి తగ్గట్టుగా కొడుకు జీవించట్లేదు కనుక ఆ తండ్రి ఎంతో వేదనతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రోజున విశ్వాసులమైన మన జీవితాల్లో ప్రియులరా, దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ స్వరూపి. నిన్ను నన్ను ప్రేమించి లోకానికి దిగివచ్చి నీకు నాకు ఆయన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన శిలువ రక్తం ద్వారా మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కనుక మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలంటే ఆయనకి లోబడి ఆయన చిత్తాన్ని మనము చేసేవారంగా ఉండాలి. అంతే తప్ప మన చిత్తాన్ని చేసుకుందాం, మన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతాం, మన మార్గాల్లో మనం వెళదాం అని అనుకుంటే వాళ్ళ గురించి దేవుని మాట ఏముందంటే వాళ్ళు మూర్ఘ చిత్తము కలిగి విశ్వాసము లేని పిల్లలు. వాళ్ళు ఎవరు చెప్పండి? మూర్ఘ చిత్తం. మూర్ఖుడు అని తెలుసు కదా, ఎవరు చెప్పినా వినడు. కనుక మనం అలా ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాట వినాలి, ఆయన మార్గాల్లో మనం నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయన. ప్రియులరా, ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే అల్ప విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఎంతగా చూస్తాం, విశ్వాసం లేని మూర్ఘ చిత్తము కలిగిన పిల్లలు. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట అల్ప విశ్వాసులారా. ఏమన్నాడైనా? అల్ప విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేకపోవడం కాదు, తక్కువగా ఉంది. అది విశ్వాసం ఎలాగుంది? తక్కువగా ఉందన్నమాట. కనుక ఈ శిష్యులు వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు ఆ పడవలో ఉన్నాడు, ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడు. కానీ ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. పైన వచ్చిన చదవండి, ఎన్నో వచనం అంటే 24వ వచనం. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. చూసారా? ఆ దోణి అలలతో కప్పబడుతుంది. ఆ దోణి మీదకి తుఫాను వచ్చింది. ఆ దోణంతా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో యేసు ప్రభు నిద్రపోతా ఉన్నాడు. అదే దోణి అమరం మీద ఆయన తల పెట్టుకుని తలవాల్చుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు
ఏం చేశారంటే ప్రభు దగ్గరకు వచ్చన్నారట, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన తట్టి లేపారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని చెప్పి యేసు ప్రభువారిని తట్టి లేపితే ప్రభువు లేచి ఏం చేశాడంటే సముద్రాన్ని గద్దించలేదు, గాలిని గద్దించలేదు. మొట్టమొదటి చేసిన పని ఏంటంటే శిష్యులను గద్దించారు. శిష్యులతో అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు? అంటే వాళ్ళకి ఏం లేదు అమ్మా, సరిపడినంత విశ్వాసం లేదు, సరిపడినంత విశ్వాసం లేదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రతి చిన్నదానికి భయపడతా ఉంటారు. ప్రతి దానికి చిన్న జ్వరం వస్తే చాలు కంగారు, ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే చాలు కంగారు, భయం 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 భయం. ఎందుకు భయపడుతున్నారంటే దేని మీద విశ్వాసం లేక, దేవుని పైన విశ్వాసం లేక. ప్రియులారా, మన జీవితాల్లో మనము మనుషుల్ని నమ్మకూడదు, కానీ పరిస్థితులు నమ్మకూడదు, కానీ దేవుని నమ్మొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి పూర్తిగా నమ్మొచ్చు. కొంతమంది దేవుళ్ళు, మరి ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు వాస్తవంగా సహాయం చేయలేరు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, ఈయన నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, తన్ను ఆశ్రయించే వారి ఎడల ఆయన దయ చూపుతాడు. ఆయన ఎవరైనా ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన అంటాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 91 అంటాడు ఆయన, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక అంటాడు. ఆయన్ని మనం నమ్ముకున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మార్గాలు నడుస్తున్నప్పుడు ప్రియులరా మనము దేనికి కూడా భయపడవలసిన పని లేనే లేదు. దేవుడు నీకు తప్పనిసరిగా 100% నీకు సహాయం చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మనల్ని మోసం చేయొచ్చేమో, పరిస్థితులు మనల్ని మోసం చేయొచ్చేమో, కొంతమంది మనం నమ్మలేము, కానీ యేసయ్య నమ్మకమైన వాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు నమ్మదగిన వాడు. కొరింథీ పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూసారా, 13వ వచనము. మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. చూచుకొనవలను. చాలు చాలు. ఏమన్నాడు? దేవుడు నమ్మదగినవాడు. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము చదవండి. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తారా, దేవుడు ఎవరట అమ్మా? దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని దుష్టత్వం నుంచి తప్పిస్తాడు, కాపాడుతాడు ఆయన. కానీ ఈ రోజున ఎవరిని నమ్మలేకపోతున్నారో తెలుసా? మనుషులు అందరిని నమ్ముతున్నారు, కానీ దేవుణ్ణి నమ్మలేకపోతున్నారండి. నమ్మితే ఆయన వాక్య ప్రకారం ఎందుకు జీవించరండి? నమ్మితే ఆయన వాక్యాన్ని ఎందుకు ప్రక్కన పెడతారండి? నమ్మితే ఆయన మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తారండి? నమ్మితే ఆయన వాక్యంలో ఎందుకు నిలిచి ఉండట్లేదండి? ఎందుకు ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని విడిచిపెట్టేస్తారంటే ఆయన మీద ఏముండట్లేదు చెప్పండి? నమ్మకం ఉండట్లేదు, విశ్వాసం ఉండట్లేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది మనము ఎలా ఉండాలంటే నమ్మదగిన దేవుని మీద విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అల్ప విశ్వాసము మనము ఏమీ చేయలేం ప్రియులరా. అల్ప విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? కొద్దిగా ఉంటుంది, కొద్దిగా
ఉంటుంది విశ్వాసం, కానీ అది చాలా కొద్దిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో పేతురు గారు ఒకసారి యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. శిష్యులు ప్రభును చూచి భూతం భూతమని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు ప్రభు అంటారు, భూతం కాదు నేను అని ప్రభు, నేను మీ బోధకుణ్ణి అని ప్రభు చెప్పేటప్పటికీ పేతురు అంటాడు, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవి అంటాడు. చదవండి ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. పేతురు, ప్రభువా నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు పేతురు? నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నాకు సెలవి అన్నాడట. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. నీళ్ళ మీద మనిషి నడవగలడండి? నడవలేడు, బుడుంగుని దిగిపోతాడు కిందకే. కానీ ప్రభు చెప్పినప్పుడు, ప్రభు మాట సెలవిచ్చినప్పుడు పేతురు ధైర్యంతో నీళ్ల మీద దిగాడు, సముద్రంలోకి దిగాడు. కానీ సముద్రం ఎలాగుందంటే ఒక రోడ్ లాగానే ఉంది, దిగట్లేదు, నీరు ముంచట్లేదు, పేతురు క్రిందకి వెళ్ళట్లేదు, చక్కగా నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు పేతురు. ఎక్కడికంటే ప్రభు దగ్గరికి. అలా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ సముద్రం మీద వస్తున్న ఆ గాలి చూచాడంట. చదవనమాట, గాలిని చూచి భయపడి ఆగడం. చూడండి, గాలిని చూచి ఏం చేశాడు? సముద్రం ముంచిందా గాలి ముంచిందా? చెప్పండి, చెప్పాలి నాకు. సముద్రం ముంచిందా గాలి ముంచిందా పేతుర్ని? ఈ రోజున చాలా మంది మునిగిపోతున్నారంటే వాళ్ళ సమస్యలు కాదు, వాళ్ళలో నలప విశ్వాసమే. వాళ్ళలో పిల్లలు వేటినో చూచి వాళ్ళు భయపడిపోతున్నారు. చూడండి, ఇక్కడ నీరు ముంచలేదు, సముద్రము పేతుర్ని ముంచలేదు. ఏది ముంచుతుంది చెప్పండి? గాలి. ఆ గాలిని చూడగానే భయం పట్టుకుంది, భయం పడగానే అతను మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఈ రోజున నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ చాలామంది ఆ భయాలే వాళ్ళు ముంచేస్తూ ఉంటాయి. సమస్య కాదు ముంచేది, మనల్ని ముంచేది సమస్యలు. మన ముంచు, మనకున్న కష్టాలు కదా మనల్ని ముంచేది. నువ్వు దేని చూచి భయపడుతున్నావో అదే నేను ఏం చేస్తుంది? ముంచేస్తా. నీళ్లు ముంచట్లేదు పేతుర్ని, ఏం ముంచుతున్నా చెప్పండి? ఆ గాలిని చూడగానే భయపడిపోయి మునిగిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు కేకలేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను ప్రభువా. మరి అక్కడ దాకా ఎలా నడిచి వచ్చావు నువ్వు? ఆ దోణి దగ్గర నుంచి అంత దూరం ఎలా నడిచి వచ్చావు నువ్వు అంటే? అప్పుడు ప్రియులరా భయం లేదు, అప్పుడు దేనికి భయపడలేదు, అప్పుడు చాలా విశ్వాసం ఉంది, చాలా ధైర్యం ఉంది. అందుకనే నీళ్ల మీద దిగగలిగాడు, నీళ్ళ మీద నడవగలిగాడు. ఎప్పుడైతే ఆ గాలిని చూచాడో, భయపడ్డాడో, వెంటనే అతను ఏమైపోయింది చెప్పండి? మునిగిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభు అంటారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? దానికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. విశ్వాసము పూర్తిగా ఉంటే ఏదైనా చేయగలం. ఎలా చూడండి, విశ్వాసం కొద్దిగా ఉంటే ఏమీ చేయలేం. ఇంత ఆనందినారనుకో, ఆకలి ఎంతో అంతో కొంత తీరుతుంది, అవునా కదా? కానీ ఇంత విశ్వాసము ఇంత ఉండాలి నీ దగ్గర, ఎంతే ఉంది, పని అవదు నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం అంటుంది, యాకోబు పత్రికలో చదవండి మాట. యాకోబు పత్రికలో ఏం చెప్తాడు? విశ్వాసం అనేది ప్రియ దేవుని బిడ్డలారా నీలో సంపూర్ణంగా ఉండాలి. 1వ అధ్యాయము 6వ వచనము. అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు
గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని. అంటే అతనికి ఏమీ దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు వలన అతనికి ఏమీ దొరకదు, ఆమెకి ఏమీ దొరకదు. ఎందుకంటే వాళ్ళకి ఏముందో చెప్పండి? సందేహము, అనుమానము. బైబిల్ అంటుంది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి కదా నువ్వు. కానీ నీలో ఏముంది? ఒక అల్ప విశ్వాసం. దేవుని మాటలు నమ్మలేకపోవడం, దేవుని వాక్యాన్ని నమ్మలేకపోవడం, దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచకపోవడం. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రియులారా, గాఢంగా నమ్మాలి. హల్లెలూయా. దేవుని మీద నువ్వు ఏమాత్రము కూడా నువ్వు అసలు అల్ప విశ్వాసం ఉంచకూడదు. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో ప్రియులారా, దేవుడు నీకు ఏ కార్యమైనా చేస్తాడు. ఒక ప్రియులారా, సైంటిస్టులు ఒక చోట హిమాలయ పర్వతాల్లోకి ఒక విధమైన ఫ్లవర్స్ని ఎతకాలని వెళ్తే ఆ ఫ్లవర్స్ వాళ్ళు దొరికాయి. కానీ అవి ఎక్కడున్నాయంటే బాగా లోతైన లోయలో ఉన్నాయట ఆ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ని కొయ్యడానికి ఇవి కిందకి ఎలాగా వెళ్ళాలి, ఎవరినైనా తాడు కట్టి దింపుదామంటే బరువైన వాళ్ళు వెళితే లాగలేము. తేలికైన పిల్లలు కావాలి. ఎవరైనా ధైర్యవంతులకు చిన్న పిల్లోడిని మనము తాడు కట్టి ఆ కుర్రోడిని ఆ కిందకి లోయలోకి దింపితే ఆ పువ్వులు కోసుకొస్తాడు. మరలా మనం పైకి ఆ కుర్రోడిని పైకి లాగేయచ్చని వాళ్ళు ఆశించారు. అప్పుడు మొత్తానికి అక్కడ ఒక గేదెలు కాసుకునే కుర్రోడు ఉంటే ఆ కుర్రోడిని పిలిచి, అరే బాబు, నిన్ను ఆ లోయలోకి పంపిస్తాము, లోయలోకి వెళ్ళాలి, నువ్వు సేగ చేయగానే మరలా ఆ పూలు కోసిన తర్వాత నిన్ను పైకి లాగేస్తాము, నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పారంట. ప్రియులారా, అటువంటి సమయంలో ఆ కుర్రోడు అన్నాడంట, నేను వెళ్ళనుగాక వెళ్ళానండి. లేదురా, మేమందరం పట్టుకుంటాము, నీకు అసలు ఏమి అవ్వదు, ఇది చాలా లావాటి తాడు, ఇదిగో ఈ తాడుని ఇదిగో మేము 10 మంది ఉన్నాము, ఈ 10 మందిని పట్టుకుంటాము, నీకేమీ కాదని. అతను అన్నాడంట, అసలు మీరు ఎవరు పట్టుకుని నేను వెళ్ళను, మా నాన్నగారికి ఉన్న తాడు మా నాన్న పట్టుకుంటే నేను వెళ్తాను. ఎవరు పట్టుకుంటే వెళ్తానన్నాడు? అంటే వాడికి ఏంటి నమ్మకం? మా నాన్న ఏది ఏమైనా నన్ను వదలడు, మా నాన్న తన ప్రాణాలను ఇస్తాడు, కానీ నా కొరకు నా ప్రాణం పోతే మా నాన్న చూడలేడని వాడికి అంత నమ్మకం. చూసారా పిల్లరా, ఆ చిన్న కుర్రోడికి ఆ తండ్రి మీద ఎంత నమ్మకం ఉందో. ఈ రోజున మనం విశ్వాసులుగా ఉంటున్నాం, కానీ మనకి ఏముండట్లేదండి, మన పరలోకపు తండ్రి మీద అటువంటి నమ్మకం ఉండట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా పిల్లరా, తండ్రి ఆ కుమారుడికి ఎవరి మీద విశ్వాసం చెప్పండి? 10 మంది పట్టుకున్నా కానీ ఆ కుర్రోడు కిందకి దిగడానికి ఇష్టపడలేదు. మా నాన్నకి ఆ తాడు ఇవ్వండి, మా నాన్న పట్టుకుంటే నేను కిందకి దిగుతానంటే ఆ తండ్రి మీద ఆ బిడ్డకి అంత నమ్మకం. ప్రియులరా, ఈ రోజున నేను అంటున్నాను, మనము కూడా దేవుని మీద అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చూసారా, శిష్యులు ప్రభుతోనే ఉన్నారు, ప్రభుతోనే జీవిస్తున్నారు, ప్రభుతోనే ప్రయాణం చేస్తున్నారు, కానీ ఏమి లేదు చెప్పండి, వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకనే ప్రభు గద్దించాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహ పడుతున్నారు? ఈ రోజున మన జీవితాల్లో మనము కూడా ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ మన హృదయాల్లో ఏమి లేదు ఇంకా అంటే సరైనటువంటి విశ్వాసం లేకుండా ఉన్నాం. ప్రియులారా, ఒక బలమైన విశ్వాసాన్ని మనము హృదయంలో పెట్టుకోవాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి మనము పూర్తిగా మనము మన విశ్వాసాన్ని ఆయన మీద పెట్టుకోవాలి. అంతే తప్ప ఏదో మనము శిష్యుల్లాగా, చూసారా, ప్రమాదానికి వాళ్ళు భయపడ్డారు, కానీ ప్రమాదం మమ్మల్ని ఏమీ చేయదు, జీవాధిపతి అయిన దేవదేవుడు నాతోనే ఉన్నాడని ఆ విశ్వాసం వాళ్ళల్లో లేదు. అందుకే వాళ్ళు భయపడ్డారు, అందుకే వాళ్ళు ప్రభుని తట్టి లేపారు. ఈ రోజున మనం కూడా మన సమస్యలనే చూస్తున్నాం, కానీ మన సమస్యలన్నీ పరిష్కరించి ఆ తండ్రి నాకున్నాడు, ఇదేమి కాదు, ఇది నన్నేమి చేయలేదు,
నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను మర్చిపోడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా దేవుడు నా బిడ్డలను దీవిస్తాడు అని ఒక మంచి విశ్వాసం ఈ రోజున మనం కలిగి లేకుండా ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆ అల్ప విశ్వాసాన్ని మనం పూర్తిగా తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చెప్తాడు. అక్కడ 4:19 రోమాపత్రిక అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలముంది. ఇక్కడ పిల్లరా ఈ 4వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. అంటే విశ్వాసంలో అబ్రహాము బలహీనుడు కాలేదు. అంటే ఒక బలహీనమైన విశ్వాసము అబ్రహాము కలిగి ఉంటే అబ్రహాము బిడ్డలను సంపాదించుకోలేకపోదును. ఎందుకంటే అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. శారా వయసు ఎంత? ఇంచుమించు ఒక 90 సంవత్సరాలు. మరి అంత ఆ వయసులో వాళ్ళకి బిడ్డలు ఎలా కలిగారు? బిడ్డలు ఎలా కలిగారు చెప్పండి. అక్కడ అన్నాడు కదా, వాళ్ళు దేవుని వాగ్దానాలు నమ్మారు. జాగ్రత్తగా వినాలి. దేన్ని నమ్మారు? దేవుని మాట నమ్మారు, దేవుని వాగ్దానం నమ్మారు. శరీరం బట్టి అయితే వాళ్ళ శరీరం ఎలాగుందంట? మృతతుల్యమైపోయింది, చచ్చిపోయింది శరీరం. ఈ శరీరంలో ఏమి లేదు? జీవము లేదు, శక్తి లేదు, బలము లేదు. కానీ శక్తి లేదు, బలము లేదని చెప్పి తమ శరీరాన్ని బట్టి దేవుని వాగ్దానాలు ఏం చేయలేదు? అనుమానించలేదు. దేవుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు చెప్పాడు నాకు బిడ్డలు ఇస్తాడని, ఆయన ఇస్తాడని వాళ్ళు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆ విశ్వాసం ఉండట్లేదండి. బలహీనమైన విశ్వాసం. ఇంకేం జరిగిద్ది, మాకు ఇంకేం చేస్తాడు దేవుడు, మా పని అంతా అయిపోయింది, మాకంతా అయిపోయింది అనుకుంటున్నాను. ఏం అవ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన లేని దానిని ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టిస్తాడు ఆయన. అందుకే నువ్వేం చేయాలంటే బలహీనమైన విశ్వాసాన్ని నీ నుండి పూర్తిగా తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విశ్వాసం చెప్పండి? బలహీనమైన విశ్వాసం. బలహీనమైన విశ్వాసం చాలామంది జీవితాల్లో మనం చూస్తాం ప్రియులరా. ఈ బలహీనమైన విశ్వాసం కలిగిన వాళ్ళు చాలా పేలవంగా ఉంటారండి. కానీ దేవుని దగ్గర నువ్వు బలహీనమైన విశ్వాసం కలిగి ఉంటే ఏ ఆశీర్వాదాలు పొందుకోలేవు. చూస్తారా, అబ్రహాము అతను ఇటువంటి విశ్వాసం అంట. ఇటువంటి విశ్వాసం చెప్పండి. ఏమండి అక్కడ వచనంలో ఏముంది? విశ్వాసం వల్ల బలం పొందాడంట, దేవుని మహిమపరిచాడంట, దేవుని వాగ్దానాల్ని సందేహించలేదట. దేవుని వాగ్దానాల్ని సందేహించలేదు. ఈరోజు మనకి ఎన్ని సందేహాలు, వాక్యం అంటే ఎన్ని అనుమానాలు, వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం, వాక్యాన్ని విశ్వసించలేకపోతున్నాం. మనం దేవుని వాక్యాన్ని మనం పూర్తిగా నమ్మాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే, ఆశ్చర్యకార్యాలు చేయాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? నమ్మేవారంగా ఉండాలి. దేవుని వాగ్దానాల్ని విశ్వసించాలి. ఇక్కడ అబ్రహాం అలా విశ్వసించి ప్రియులరా అతడు దేవుని కార్యాలు పొందుకున్నాడు. 100 సంవత్సరాల వయసులో చక్కని మగబిడ్డని వాళ్ళు సంపాదించుకున్నారు. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని అబ్రహాం జీవితంలో చేశాడు. దానికి కారణం ఏంటంటే అతడు ప్రియులరా దేవుని మాటలు ఏం చేయలేదు? సందేహించలేదు. రూఢిగా తప్పనిసరిగా దేవుడు ఇది నెరవేరుస్తాడని
ఒక విశ్వాసము అబ్రహాములో మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, మనము విశ్వాసంలో బలహీనులుగా ఉండకూడదు, విశ్వాసంలో బలాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల మొట్టమొదటిగా నేను మీకు చెప్పాను, విశ్వాసము లేని మూర్ఖ చిత్తము గల పిల్లలని. రెండవది అవిశ్వాసము. మూడవది బలహీనమైన విశ్వాసము. నాలుగవదిగా చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 2:17. చాలు. ప్రియులారా, ఇక్కడ అంటాడు కదా, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే ఇది ఏ విశ్వాసము చెప్పండి? మృతమైన విశ్వాసము. ఏ విశ్వాసం చెప్పండి? మృతమైన విశ్వాసము. మృతమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి? మృతం అంటే ఏంటి అమ్మా? చనిపోవడం అంటే చచ్చిన విశ్వాసం. దేన్ని అన్నాడు? ఇది క్రియలు లేని విశ్వాసం. ఏ విశ్వాసము అంటే కొంతమందికి మాటలు చూస్తే కోటలు దాటుతాయి అంటారా, చేతలు ఉండమంటారు కదా, వాళ్ళ మాటలు. వాళ్ళ మాటలు విన్నామనుకో మనం అయ్యి బాబోయ్ అనుకుంటాం, కానీ చేతల్లో మాత్రం అస్సలే ఉండవన్నమాట. వాళ్ళ దగ్గర మాటలు విన్నామనుకోండి అయ్యి బాబోయ్ అనుకుంటాం మాట. కనుక దేవునికి ఏం కావాలి? మన మాటలా మన చేతలా? చేతల కావాలి, చేతల కావాలి. ప్రియులారా, చేతల్లోనే మనము మన విశ్వాసాన్ని చూపించగలం. క్రియల ద్వారా మాత్రమే మన విశ్వాసాన్ని చూపించగలం. మాటలతో ఏ విశ్వాసాన్ని మనం చూపించలేము. అందుకనే అంటాడు కదా, ఎన్నో వచనం యోహాను పత్రికలు చెప్తాడు, మీరు మాటతో కాక, చదవండి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతో ప్రేమిద్దాం. క్రియ ఉండాలి, సత్యం ఉండాలి. దేవుని ప్రియులరా, మనము మన జీవితాల్లో ఏం చూపించాలి? దేవునికి క్రియలు చూపించాలి. అబ్రహాము కొడుకుని బలిమ్మన్నాడు దేవుడు. అబ్రహాము కొడుకుని బలిమ్మంటే, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కొడుకుని ఏంటి తండ్రి, నా భార్యను కూడా ఇచ్చేస్తాను. నా భార్య ఏంటి ప్రభువా, నన్ను నేను నీకు బలిగా అర్పించేస్తాను అని ఇంట్లో కూర్చున్నాడు. బయటకు వచ్చాడా? అబ్రహాము ఇంటికాడ కూర్చుని, గుడారంలో కూర్చుని, ప్రభువా కొడుకుని బలిమ్మన్నావా, తండ్రి ఇచ్చేస్తాను ఆయన, కొడుకుని ఇచ్చేస్తాను, ఆయన ఇచ్చేస్తాను ప్రభు, నా భార్యను కూడా ఇచ్చేస్తాను ప్రభువా, నా కూతురుని కూడా ఇచ్చేస్తాను, నన్ను కూడా ఇచ్చేస్తాను ప్రభువా అని ఇంట్లో జపం చేస్తున్నాడా? చెప్పాలి నాకు. ఇంట్లో ఏం చేస్తున్నాడో? జపం చేస్తున్నాడా? ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడా? ఉపవాసాలు ఉన్నాడా? మరి ఏం చేశాడు? కమలా ఏం చేశాడు? లేచి తెల్లవారుగానే లేచి బయటకు వచ్చి మోరియా దేశంలో దేవుడు చూపించిన పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేసి ఆ పర్వతానికి ఎక్కి కొడుకు చేతులు కాళ్ళు కట్టి అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కొడుకుని పడుకోబెట్టి కత్తి ఎత్తాడు కొడుకుని చంపడానికి, బలి ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఏంటి? క్రియలు, కార్యాలు. నిజంగానే దేవుని మాట వింటున్నాడు, నిజంగానే దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు అనడానికి కార్యాలు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసం ఉందంటే దానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చినోడితో సమానం అన్నమాట. చచ్చినోడు మాట్లాడతాడండి? చచ్చినోడు చూస్తాడా? కదులుతాడా? మెదులుతాడా? కదలడు. మనం అటువంటి వాడు మాట. మనలో క్రియలు లేకపోతే, కార్యాలు లేకపోతే, ఏమండి దేవుడు అంటే నాకు ఎంత భక్తి తెలుసా, మరి ఏది ప్రార్థన ఎందుకులేదు నువ్వు? ఏమండి దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, మరి ఎందుకు ప్రార్థన చేయట్లేదు నువ్వు? ఏమండి దేవుడి కోసం నేను ప్రాణాలని ఇచ్చేస్తాను, ప్రాణాలు వద్దులే, అసలు పానికెత్తనా నువ్వు? ప్రాణాలు ఇచ్చేస్తా. నువ్వు ప్రాణాలు ఎందుకే బాబా? నువ్వు ప్రాణాలు ఎందుకు దేవునికి పానికెత్తున్నావా?
అంటే ఏమి లేదు, ఏమి లేదు చెప్పండి. విశ్వాసమే వీళ్ళకే లేదు. చచ్చినది సమానం మాట వీళ్ళు. క్రియలు లేవు, క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతము, మృతము, మృతము. కనుక ప్రియులరా, దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాటలు ప్రియులరా, ఈ రోజున మనము విశ్వాసం అని పిలువబడుతున్నాం. కానీ ఇదిగో ఎన్ని రకాలైన విశ్వాసులు ఉన్నారో దేవుడు ఈ బైబిల్ ముందుగానే మనకే చెప్పేస్తాడు. అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాడు? విశ్వాసం లేని పిల్లలు, మూర్ఖ చిత్తం కలిగిన పిల్లలు. రెండవది అల్ప విశ్వాసం. 3 బలహీనమైన విశ్వాసం. 4 మృతమైన విశ్వాసం. అసలు విశ్వాసమే లేదు, క్రియలే లేవు వీళ్ళకి. కనుక ప్రియులరా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మృతమైన విశ్వాసం. ఇక్కడ అన్నాడు కదా, చదువున్న మాట యాకోబు పత్రికలో ఏం చెప్తాడు? ఆ తర్వాత అంటాడు, యాకోబు పత్రికలో తీసారా 2వ అధ్యాయంలో 18వ వచనం, అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పు. నిజమే కదా? అలా చెప్పాడు అనుకో, ఎలా చూపిస్తాడు? ఎవరన్నా వచ్చి, అమ్మ నీకు విశ్వాసం ఉంది, సరే నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు చూపించు, నేను నా క్రియలతో నా విశ్వాసం చూపిస్తాను అన్నాడు అనుకో. ఏమన్నా క్రియలు లేని వాళ్ళు ఎలా చూపిస్తారు విశ్వాసం? చెప్పండి. క్రియలు లేని వాళ్ళు ఎలా చూపించగలరో? చూపించలేరు, చూపించలేరు. క్రియలు ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని చూపించగలరు. కనుక మనము ఎటువంటి విశ్వాసులుగా ఉండాలి? క్రియలున్న విశ్వాసులుగా ఉండాలి. తెల్లవారగానే నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ భర్తకు తెలుస్తుంది. ఏమని అంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తుంది మా ఆవిడి, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటుంది. క్రియ అది. అమ్మాయి అని ఏదో అబద్ధం ఆడు, ఇదిగో వాళ్ళు వచ్చారు నేను లేనేం చెప్పు, అబద్ధం ఆడు అని చెప్పడానికి ఏమంటది? నువ్వు చెప్పుకో, ఏదో నేను చెప్పనంటది. అతనికి అర్థమవుతుంది, ఓహో మా ఆవిడి చర్చికి వెళ్తుంది, అబద్ధం చెప్పదు. దానికి స్తోత్రం చెప్పండి. అంటే క్రియలు అలాగా సమాజంలో, సంఘంలో మన క్రియలన్నీ మనుషులకు కనబడాలి. అవి లేకపోతే, క్రియలు లేకపోతే మన విశ్వాసం, ఏ విశ్వాసం చెప్పండి? అది మృతమైన విశ్వాసం. కనుక ప్రియులరా, ఇది ప్రభు చెప్తున్న, యాకోబు భక్తుడు చెప్తున్న విశ్వాసం. 4వ తర్వాత చూడండి, కొలస్సీ పత్రికలో 2:5. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనము. శరీర విషయంలో దూరంగా ఉన్నాను, మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చాలు. ఇక్కడ ప్రియులరా, పౌలు చెప్తున్న మాట. పౌలు అంటున్నాడు, మీ స్థిర విశ్వాసము చూచి ఆనందిస్తున్నాను. అమ్మా, ఎంత చక్కని మాట అండి. ఏ విశ్వాసం అంట? స్థిర విశ్వాసం. మనకిది కావాలి. యోగ్యమైన ప్రవర్తనతో దేవుళ్ళలో మనం ఎలాగుండాలంటే స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. శోధనలు రాని, నీ పీక మీద కత్తి వచ్చినా, నీకు ఆపద ఎదురైనా, నీకు భయంకరమైన శ్రమ ఎదురైనా కానీ ఏం చేయాలంటే నీ విశ్వాసము సడిలిపోకూడదు, ఊగిపోకూడదు, స్థిరంగా ఉండాలి. చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళకి ఎటువంటి శ్రమ వచ్చింది? 30 దినాలు ఎవరైనా సరే ఇదిగో మరి తమ దేవుళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఏమవుతారు? అగ్నిగుండంలో పడవేస్తారని చెప్పి ఒక శాసనం వచ్చినప్పుడు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారట? వాళ్ళు ఆ బంగారు ప్రతిమకి, ఈ పెద్ద ప్రతిమకి వాళ్ళు మొక్కకుండా, వాళ్ళు పూజించకుండా, మోకాళ్ళు వేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు చెప్పండి? అగ్నిగుండంలో పడేశారు. వాళ్ళు బెదిరిపోయారా? బెదిరిపోలేదు. రాజుగారికి భయపడలేదు, అగ్ని గుండానికి భయపడలేదు,
దేనికి భయపడలేదు. కానీ ఒకదానికి భయపడ్డారండో. దేనికి చెప్పండి? దేనికి భయపడ్డారో? షడ్రకు మేషకు అబేద్నెగోలు దేనికి భయపడ్డారో? దేవునికి భయపడ్డారు. అమ్మో, మా దేవుడు చెప్పిన మాటే మేము వినాలి అని దేవునికి భయపడి షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుకి భయపడకుండా, అగ్నిగుండానికి భయపడకుండా వాళ్ళ అగ్నిలోకి వెళ్ళిపోవడానికి, ఆహుతైపోవడానికి ఇష్టపడిపోయారు. అదే స్థిర విశ్వాసం అంటే. స్థిర విశ్వాసం అంటే అదేనండి. ఎవరైనా వచ్చి, ఇదిగో చర్చికి వెళ్తున్నావా, రేషన్ కట్ అన్నారు, ఏం చేస్తావు? చర్చికా? నేనా? ఎప్పుడు చూసారు మీరు? అనకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. చర్చికా? మేమా? అస్సలు వెళ్ళాం మేము. రేషన్ కట్ అంటే ఇన్ని మాటలు వస్తాయో? దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో చర్చిగా నిలబడతారండి ఎంఆర్ఓ గారు వచ్చి. ఎక్కడ నిలబడతారో? విఆర్ఓ గారు వచ్చి, ఎంఆర్ఓ గారు వచ్చి చర్చిగా నిలబడతారంట. మీ పేర్లు రాసుకుంటారంటే, మమ్మల్ని రాయి వారం రావాలండి అయ్య గారు. వాళ్ళు ఎన్ని వారాలు నిలబడతారు, అన్ని వారాలు మేము రావండి పాస్ట్ గారు. మీకు కానుక మాత్రం వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేస్తాం. మీకు కానుక మాకెందుకు? దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పండి హల్లెలూయా. ఇటువంటి రోజులు వస్తాయి రాబోయే దినాల్లో. అప్పుడు తెలుస్తుంది ఎంతమంది నిజంగా భక్తులు ఉన్నారో, నిజంగా భక్తులో లేకపోతే ఎవరో అప్పుడు తెలిసిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరికి హల్లెలూయా. చూసారా, మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి కష్టమే మన ముందున్నా కానీ మన విశ్వాసము ఏమాత్రం తొణకుండా బెనక్కుండా ప్రభు కొరకు మనం నిలబడాలి. పిల్లలు దానియేలు ఏం చేశారండి? సింహాల బోన్లో వేసేసారు. ఎందుకొరకు వేశారు? ప్రార్థన చేసుకున్నందుకు. భయపడ్డాడండి? భయపడ్డా? ఎవరైనా సరే ప్రార్థన చేశారో ఇదిగో సింహాల బోన్లు వేస్తారంటే అస్సలు లెక్క చేయలేదు. ప్రార్థన మానలేదు, ధైర్యంగా ప్రార్థన చేశాడు. తీసుకెళ్లి సింహాల బోన్లు వేశారు. దేవుడు సింహాల నోళ్ళు మూసాడు. అగ్నిగుండంలో అగ్ని వాళ్ళకి ఏ హాని చేయకుండా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడితే నీ విశ్వాసం స్థిరంగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ పక్షంగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కనుక మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నట్లుగా స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియులరా, తర్వాత చూడండి తిమోతి మొదటి పత్రికలో 1:5 చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం చెప్పండి అమ్మా? ఏ విశ్వాసం చెప్పండి? అంటే ఏంటి? విశ్వాసంలో ఏమి లేదు? కపటం లేదు. నిష్కపటమైన విశ్వాసము. ఈ రోజున ప్రతి విశ్వాసకి ఈ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నిష్కపటమైన విశ్వాసం. ఇది ఎవరిలో ఉందంటే తిమోతి 2వ పత్రికలో మనం చూస్తే, తిమోతి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగటకే నిన్ను చూడవాలని రేయింబగళ్ళు అపేక్షించు. చూడండి, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం. చాలు. చూసారా, ఎవరిలో ఉంది? తిమోతిలో ఉంది. తిమోతి గారిలో ఈ నిష్కపటమైన విశ్వాసం ఉంది. ఎలా వచ్చింది తిమోతికి? చదువు తర్వాత. నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో చూడండి, ఏ విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించును. అది నీ యందు వసిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడుందంట అసలు ముందు ఈ నిష్కపటమైన విశ్వాసం తిమోతిలోకి ఎలా వచ్చిందంటే వాళ్ళ అమ్మగారికి వచ్చింది. వాళ్ళ అమ్మగారు యొక్క అమ్మగారిలో కూడా ఉందట ఈ విశ్వాసం. చూసారా, వాళ్ళ పితరుల ద్వారా ఈ నిష్కపటమైన విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. అందుకనే మనం విశ్వాసంగా ఉంటే మన పిల్లలు కూడా విశ్వాసంగా ఉంటారండి.
మనలో దొంగ బుద్ధి ఉందనుకోండి, ఇదే దొంగ బుద్ధి పిల్లల్లో కూడా వచ్చేది. దేవుల్లో కూడా దొంగ బుద్ధి ఉండదు కొందరికి, దేవుల్లో కూడా దొంగ బుద్ధి ఉంటుంది కొంతమంది. అదే దొంగ బుద్ధి నీ పిల్లలకు వచ్చేది. మనము ఎప్పుడైతే విశ్వాసంలో నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటామో, నీ ద్వారా నీ పిల్లలకి, నీ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ ఇక పెరిగిపోద్దండి ఈ విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు మన పిల్లలకు వచ్చేస్తాయి. కనుక ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏ విశ్వాసం ఉండాలంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఇక్కడ అన్నాడు నిష్కపటమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. లూకా సువార్త 7:9. లూకా సువార్త 7వ అధ్యాయము 9 వచనం. తన వెంట వచ్చుచున్న జనసమూహమును చూచి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నా. ఇది గొప్ప విశ్వాసం అట. ఇశ్రాయేలులో ఎవరిలో కూడా ఈ విశ్వాసం లేదటండి. అంత గొప్ప విశ్వాసము ఒక వ్యక్తులు, అన్యుడైన వ్యక్తి. ఇతను ఎవరంటే ప్రియులారా, శతాధిపతి. ఈ శతాధిపతికి ఒక దాసుడున్నాడు, అతను రోగిగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఏమైందంటే ప్రియులారా, ఈ యొక్క వ్యక్తి ప్రియులారా ఎప్పుడైతే రోగంతో ఉన్నాడో అతను బాగుపడాలని చెప్పి యేసు ప్రభు దగ్గరికి కబురు చేశారు. కబురు చేస్తే యేసు ప్రభు వారు అతని దగ్గరికి వెళుతున్నారు. ఈలోపు మార్గంలోనే ఆ వ్యక్తి ప్రభు వస్తున్నారని తెలుసుకుని కబురు చేస్తాడు. యేసు ప్రభు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు, కనుక నా దగ్గర సైనికులు ఉన్నారు, నేను ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని పొమ్మంటే పోతారు. కాబట్టి ఆయన మాట మాత్రం సెలవిమ్మనండి, ఒక మాట చెప్పమనండి. నీ దాసుడు బాగుపడ్డాడు అనే ఒక్క మాట, నోటితో ఒక్క మాట చెప్తే చాలు, నా సేవకుడు బాగుపడతాడు. దేనికి స్తోత్రం చెప్పండి. నిజంగా మాటలు వచ్చి వాళ్ళు ప్రభుతో చెప్పారంట, అయ్యా మీరు రావసరం లేదట, ఆయన ఇలా చెప్పారు అని చెప్తే అప్పుడు ప్రభు ఈ మాట చెప్పారు, ఇశ్రాయేలులో ఎవరిలో కూడా ఇటువంటి విశ్వాసమో నేను చూడలేదు అని చెప్పి ప్రభు అతన్ని మెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విశ్వాసం. నిజమే, ఈ రోజున నీకు నాకు ప్రియులారా ఇటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విశ్వాసం అంటే చెప్పండి, ఇది ఏ విశ్వాసమో? గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం. నేను మొట్టమొదటిగా మీకు చెప్పాను, మూర్ఘ చిత్తము కలిగిన విశ్వాసము లేని పిల్లలు అన్నాడు. 2 అల్ప విశ్వాసం గురించి ప్రభు మాట్లాడాడు. 3 బలహీనమైన విశ్వాసం గురించి ప్రభు మాట్లాడాడు. మృతమైన విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం. 5వదిగా స్థిరమైన విశ్వాసం. 6వదిగా నిష్కపటమైన విశ్వాసం. 7వదిగా గొప్ప విశ్వాసం. మనము ఈ విశ్వాసంలో ఏ విశ్వాసం కూడా ఉన్నాం మనం. ఒకవేళ ఇదిగో నీలో ఇంకా ఈ స్థిరమైన విశ్వాసాన్ని సంపాదించుకోకపోతే ఈ రోజునే నేను ప్రభువా నీ మాటలన్నీ నమ్మి స్థిర విశ్వాసంగా ఉంటాను, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటాను. 3వది గొప్ప విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను. ఇంకొక మాట అంటాడు పేతురు పత్రికలో, అమూల్యమైన విశ్వాసం అంటాడు. ఏ విశ్వాసం చెప్పండి? అమూల్యం అంటే వెలకట్టలేని విశ్వాసం. ఏమండి, విశ్వాసానికి ఇలా చూడండి, డబ్బేను కావాలి. విశ్వాసం ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? విశ్వాసం ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? నీలో ఇక్కడ విశ్వాసం పుడితే అది దేవుడు అంటున్నాడు అమూల్యమైనది, వెలకట్టలేనిది. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసం, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు సంపాదించుకోండి. దేవుని ద్వారా మనం ఏది పొందుకోవాలన్నా, ఏ ఆశీర్వాదాలు అనుభవించాలన్నా, నిత్యత్వంలోకి వెళ్ళాలన్నా, ఈ లోకంలో బ్రతకాలన్నా మనకి కావలసింది ఏంటి చెప్పండి? అమూల్యమైన విశ్వాసం. దీనికి అటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి.